సినిమా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్నే చూసి మనము వీ కెనాట్ కమ్ టు ద కంక్లూజన్ కదా. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సో దానికి రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు బాహుబలి సినిమా ఫస్ట్ పార్టే చూస్తే కట్టప్ప అన్యాయంగా చంపాడు అని, సెకండ్ పార్ట్ చూస్తే దానికి రీజనింగ్ అర్థమవుతుంది కదా. సో అలా ఏమైనా సీక్వెల్లో రీజనింగ్ వస్తుందో మనకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి ఈ కల్చరల్ ట్రాన్సిషన్ అనేది చాలా కీలకమైన పాయింట్. అది అంటే సినిమా అంటే ఎవరైనా అనొచ్చు సినిమా ఇది కమర్షియల్ మీడియం, దానికి మీరు ఇన్ని రకాల అర్థాలు తీయడం ఏంటి సార్ అనే ఎవరైనా అనొచ్చు. సినిమా ఎంటర్టైన్మెంటే కావచ్చు. ఎంటర్టైన్మెంట్ సమాజానికి లాభం చేయకపోయినా నష్టం చేయకూడదు. ఐ డోంట్ మైండ్ ఎంటర్టైన్మెంట్, వినోదమే. కానీ వినోదము వికృత విశృంఖల స్వభావాల్ని సమాజంలో ప్రకోపింప చేయకూడదు. ఎందుకంటే సినిమా ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి నేను ప్రభుత్వాలను సెన్సార్ చేయాలి అనే దాన్ని సపోర్ట్ చేయను. కానీ ఫిలిం ఇండస్ట్రీ క్రియేటివ్ థీమ్స్ని ఎవాల్వ్ చేసుకోవాలి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. మీడియాలో ఒక సూత్రం ఉంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. క్రైమ్ అనేది ప్రజలకు ఇంట్రెస్ట్గా ఉండొచ్చు, నేను కాదని అనను. కానీ ప్రజల బలహీనతల్ని, ప్రజల ఎమోషనల్ వీక్నెసెస్ను డబ్బు చేసుకోవడం, సొమ్ము చేసుకోవడం కూడా ఫిలిం ఇండస్ట్రీకి భావ్యం కాదు. నేను పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను. అది శాండల్వుడ్ స్మగ్లింగ్ అయినా, అది బాటిల్ పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని మందు తాగడం అయినా, మై పాయింట్ ఈజ్ సింపుల్. నేను ఒక హీరోను ఉద్దేశించి మాట్లాడతలేను, ఒక సినిమా పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను. ఒక సినిమా ఈ డైలమాలో ఉంటుంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్, వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సినిమానే కాదు, మీడియా అయినా ఏదైనా. సో ఈ అన్నీ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల కోసమే సినిమాలు అంటే సినిమా నడుస్తుందా అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అన్నీ మీరు అలాగే సినిమా అన్నీ జైభీమ్ లాగా సినిమా తీయాలి అంటే జైభీమ్ సక్సెస్ అయింది కానీ అన్నీ సక్సెస్ అవుతాయా? కానీ జైభీమ్ లాంటి సినిమాలు ఏం చూపెట్టాయంటే ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఒక దుర్మార్గమైన అణచివేత, దోపిడీని కూడా ఒక కమర్షియల్గా సక్సెస్ఫుల్ సినిమాగా మలచగలిగారు కదా. సో అదేం డాక్యుమెంటరీ కాదు, అదేమి మీకు సినిమాలో అదేమి షార్ట్ ఫిలిం కాదు కదా. సో అందువల్ల ఒక క్రియేటివ్ ఆర్టిస్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదనే సినిమాలు తీయాలి అంటే మేబీ డిఫికల్ట్. ఎందుకంటే అప్పుడు ఎలిఫెంట్ల మీద సినిమా తీసి ఆస్కార్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. అట్లీస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్కి నష్టం కలిగించేది, ప్రజలకు ఆసక్తి ఉంది కదా అని నేను సినిమా తీస్తా అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ షో. అంటే ప్రజలకు మనకు అవునన్నా కాదన్నా భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్లో, తెలుగులో, తెలుగు, తమిళ, మలయాళ రంగంలో సినిమా అనేది ఒక జీవితంలో ఒక బలమైన ప్రభావం చూపుతుంది. హీరోలు ఎలా దువ్వుకుంటే కోంబింగ్ చేసుకుంటే అలా కోంబింగ్ చేసుకుంటారు, హీరోలు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే అలా డ్రెస్సింగ్ చేసుకుంటారు, హీరోల మేనరిజమ్స్ను ఏప్ చేస్తుంటారు. సో హీరోల జీవితాలని నిరంతరం ఫాలో అవుతూ ఉంటారు, హీరోల్ని దేవుడిగా కూడా భావిస్తుంటారు. ఆ స్థాయిలో మన దగ్గర జనంలో విశ్వాసము, జనంలో అభిమానం అది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వారు సమాజానికి ఏ మెసేజ్ పంపిస్తున్నారు, మీ మేనరిజమ్స్ కావచ్చు, మీరు నిర్వహించేటువంటి పాత్రలు కావచ్చు, అవి ఏ సందేశాలు పంపుతారన్నది కూడా జాగ్రత్తగా భావించాలి. బహుశా సమాజం ఇంకో వాదన ఏంటంటే సినిమా ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, సమాజ మార్పును ప్రతిబింబిస్తుంది, సమాజ మార్పుకు దోహదం చేయదని ఒక థియరీ. అందువల్ల సమాజంలోనే ఇవాళ హీరోలుగా చలామణి అవుతున్న రియల్ లైఫ్, నాట్ రియల్ లైఫ్లో హీరోలుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని కొంతమంది వ్యాపారస్తుల వరకు వారు చేసేది ఏంటి, వాళ్ళు చేసే సమాజాన్ని దోచుకోవడమే కదా. ఇవాళ సమాజాన్ని రాజకీయ నాయకులు దోచుకొని హీరోలుగా చలామణి అవుతలేరా? సమాజంలో కొంతమంది బడా కార్పొరేట్లు సమాజాన్ని దోచుకొని వాళ్ళు హీరోలుగా చలామణి అవుతలేరా? అందువల్ల రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్నే మేము రియల్ లైఫ్లో చూపెట్టాం. ఎందుకంటే ఇలా పార్లమెంట్లో, అసెంబ్లీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు విడుదల చేస్తున్న డేటా ఉంది మనకు. మర్డర్ కేసులు, రేప్ కేసులు, గృహదానాలు, అల్లర్లు ఇలాంటి భయంకరమైన కేసులు ఉన్న వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులై పార్లమెంట్లో వందల కోట్ల ప్రజల సంపద దోచిన వారు వాళ్ళు ఇవాళ చట్టసభలో సభ్యులుగా ఉన్నారు. మరి అది తప్పు కానప్పుడు మేము సినిమాలు చూపెడితేనే తప్ప సార్ అనొచ్చు.
ఇప్పుడు ఇదే శాండల్వుడ్ స్మగ్లర్ సినిమా హీరో అయితే అన్యాయం సినిమా ఇట్లా తీసింది అంటాను. శాండల్వుడ్ స్మగ్లింగ్ చేస్తూ రాజకీయ నాయకులు లేరా? వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండొచ్చు కదా. సో ఉన్నారేమో కూడా. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుందేమో. మనకు కూడా తెలుసు కదా. సో అడవుల్ని దోచే వాళ్ళు ఇవాళ సినిమాల్లో హీరోలుగా ఉండడమే అభ్యంతరకరం. పవన్ కళ్యాణ్ అన్నది రైట్. కానీ మరి పార్లమెంట్లో అసెంబ్లీలో ఉంటున్నారు కదా. అడవుల్ని దోచుకున్న వాళ్ళు, గనులను దోచిన వాళ్ళు, భూములను దోచిన వాళ్ళు, అసలు దేన్ని మిగిలియకుండా దోచిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఆరితేరుతున్నారు. మొదలు దానిపైన ఫైట్ చేయాలి. అది ఉన్నప్పుడు మేము సినిమాలో చూపెడితే తప్పేంటి అని సినిమా వాళ్ళు ఎవరైనా అనొచ్చు. బట్ అల్టిమేట్గా నా సినిమా తీయచ్చా తీయకూడదా అనే యాంగిల్లోకి వెళ్ళడం లేదు. కానీ సినిమాలో మారిన ఈ కల్చర్ అంటే ఎవరిని మనం సమాజం హీరోలుగా భావిస్తోంది, సమాజం దేన్ని ఆదర్శంగా తీసుకుంటోంది అన్న దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ అనేది 100% ఎందుకంటే కల్చరల్ చేంజ్. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా సినిమాని అటాక్ చేసిన దానికన్నా కూడా సినిమాలో వచ్చిన ఈ సాంస్కృతిక ప్రస్థానాన్ని, కల్చరల్ చేంజ్ను మాత్రమే ఆయన ప్రస్తావించాడు. సో ఇది 100% రైట్. ఆ కల్చరల్ చేంజ్ మాత్రం కరెక్ట్గా కనబడుతుంది మనకు. సో ఒకప్పట్లాగా కూచిపూడి నృత్య ప్రదర్శన కాదు సినిమాలో, పబ్బులో పిచ్చి డాన్సులు సినిమాల్లో డామినేట్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు చిక్కని చక్కని హాస్యం సినిమాల్లో డామినేట్ చేసేది. ఇప్పుడు ద్వందార్థాల హాస్యం పేరిట, ద్వందార్థాలు హాస్యం పేరిట అశ్లీలత ఇవాళ సినిమాల్లో మనకు కనబడుతుంది. ఒకప్పుడు పవిత్రమైన ప్రేమ, ఒక త్యాగంతో కూడినటువంటి ప్రేమ, సౌశీల్యత సౌజన్యాలు ప్రతిబింబించే ప్రేమ హీరో హీరోయిన్ల మధ్య ఉండేది. ఇప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ అనేక రూపాల్లో మనకు చూపెట్టబడుతుంది. సో అందువల్ల అప్పటికి ఇప్పటికీ మానవ సంబంధాల్లో మార్పు వచ్చింది, సామాజిక సంబంధాల్లో మార్పు వచ్చింది, ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు అనివార్యంగా సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకప్పుడు పౌరాణిక సినిమాలు మనకు మాయాబజారు నేను దాదాపు 40-50 సార్లు చూడొచ్చు. నర్తనశాల, దానవీర క్షీరకన్నా ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూశానో కూడా గుర్తులేదు నాకు. ఇప్పటికీ కూడా చాలా ఆనందం. సమయం దొరికితే బాగా రోజంతా వర్క్ చేశాక అలసితే ఇమీడియట్గా చూసేది ఏంటంటే ఒక పౌరాణిక సినిమా, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ పాండవీయం, ఏదో ఈ నర్తనశాల, దానవీర శూరకన్నా, మాయాబజార్, సంపూర్ణ రామాయణం, ఇలాంటి లవకుశ ఇలాంటి సినిమాలు పెట్టుకొని రిలీఫ్ పొందుతూ ఉంటాం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక గాథల్ని తెరకెక్కించారు. ఇప్పుడు అది కూడా మారిపోయింది కదా. దేవుళ్ళకు మీసాలు పెడుతున్నారు, పెద్ద కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి కదా. పౌరాణిక పాత్రల్ని కూడా కొంత హాస్యం కొరకు చూపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు యమదొంగ లాంటి సినిమాలు బాగా హిట్ అయి కూడా అయ్యాయి. సో అది కానీ ఒక ఆ డిమార్కేషన్ లైన్ ఏంటి, రియల్ లైఫ్ అని. ఎందుకంటే రియల్ లైఫ్ను ప్రభావితం చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ను కలిపి చూస్తున్నటువంటి సమయంలో కాంట్ వి నాట్ షో సమాజానికి ఉపయోగపడేటువంటి థీమ్స్ తీసుకొని ఆ సినిమాలను ఎందుకు డామినేట్ చేయకూడదు? ఇది ఒక ఛాలెంజ్ కూడా. సినిమా రచయితలకు, డైరెక్టర్లకు ఒక రిక్వెస్ట్, అపీల్ కూడా ఏంటంటే కాంట్ యూ నాట్ టేక్ సోషల్లీ యూస్ఫుల్ థీమ్స్. నేను వీటిని తీసుకుంటారు వాళ్ళు, నేనేమి వాటిని సెన్సార్ చేయమని, బ్యాన్ చేయమని, నిషేధించమని, ప్రజలు ఏ సినిమా చూడాలో ప్రభుత్వాలే నిర్ణయించాలని నేను అనేవానికి కాదు. కానీ ఎప్పుడు కూడా ఒక